ఏపీలో మరో భారీ స్కామ్ అనేది బయటపడింది. ఏపీలో జరిగిన స్కాములు ఒక స్కామ్ తవ్వితే ఇంకొక స్కామ్ అనేది బయటపడుతుంది. అంటే పుట్ట తవ్వితే పాములు బయటకు వచ్చినట్లు ఒక్క స్కామ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అందులో ఇన్క్లూడ్ అయిన నేరస్తులే కానీ ముఖ్యంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డా ఆ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారిస్తే ఇంకొక కొత్త స్కామ్ అనేది బయటపడుతుంది. తాజాగా చూసుకుంటే ఏపీలో ఒక భారీ స్కామ్ అనేది బయటపడింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అంటే దాదాపుగా 15-20 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి కూడా ఏపీ లిక్కర్ స్కామ్ని ప్రత్యేకించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఇంకా కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ లో చాలా కీలక భాగం అని చెప్పి దాదాపుగా గత 5 ఏళ్ళు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది. ఈ అవినీతి అంతా కూడా ముఖ్యంగా బ్లాక్ మనీ రూపంలో తాడేపల్లి ప్యాలెస్ కి చేరుకునేవని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్ డ్రాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముందున్నదంతా కూడా వీళ్ళే అని చెప్పి చాలా భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ని విచారిస్తుంటే తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రాజ్ కసిరెడ్డిని విచారిస్తుంటే ఇప్పుడు ఇసుక స్కామ్ అనేది బయటపడ్డది. అది గత 5 ఏళ్ళు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇసుక అనేది ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. కానీ ఒక లారీ లోడ్ ఇసుక మన ఇంటికి వచ్చేసరికి దాదాపుగా 45,000 వరకు కూడా ఖర్చు అయ్యింది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇసుక ఫ్రీగా ఇస్తుందని చెప్పిందో ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చినా కానీ ముఖ్యంగా చూసుకుంటే లోడింగ్ ఛార్జీలే కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఒక 10-15,000 వరకు ఖర్చు అవుతాయి దూర ప్రాంతాలకి. అదే లోడింగ్ ఛార్జీలు అదే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు గతంలో ముఖ్యంగా చూసుకుంటే 40-45,000 ఇంకా పైన కూడా ఎక్కువగా ఖర్చు అయింది. కాకపోతే మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న చాలా మంది కూడా 2019 నుంచి 2024 వరకు ఎవరెవరైతే ఇల్లు కట్టారో వాళ్ళని అడిగితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఇసుక ఒక లారీ ఇసుక ఎంత పడిందని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. అయితే ఇక్కడ భారీ స్థాయిలో ఇసుక అనేది ఎంత దారుణంగా అమ్ముకోవడం, రెండోది ముఖ్యంగా ఇసుక ర్యాంపుల్లోంచి ఇసుక అనేది భారీగా తవ్వి అది ముఖ్యంగా హైవేల వారిన ఖాళీ ప్రదేశాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే రాజమండ్రి, రాజానగరం హైవేల పక్కన కొన్ని ఇసుక దెబ్బలు అనేవి వేసి అక్కడి నుంచి కూడా దూర ప్రాంతాలకి లేదంటే ఇతర రాష్ట్రాలకి ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యక్తులకు అయితే బ్లాక్లో ఇసుక అనేది అమ్ముకోవడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడైతే ఏపీ లిక్కర్ స్కామ్ని విచారిస్తుంటే ఈ ఇసుక స్కామ్ అనేది బయటపడ్డది. అంటే ఈ డబ్బు అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరిందని చెప్పి ఈనాడులో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అంటే ఎంత దారుణమో చూడండి. ఇప్పటి వరకు కూడా ఏపీలో జరిగిన స్కాముల్లో లిక్కర్ స్కామ్ అనేది హైలైట్ అనుకుంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకం అనుకుంటే ఇందులో చాలా మంది ఇన్క్లూడ్ అయ్యి ఉన్నారు. ఇందులో కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు తాజాగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ తవ్వితే ఇక్కడ ఇసుక స్కామ్ అనేది బయటపడ్డది. మరి రేపు పొద్దున్న ఇసుక స్కామ్ గురించి కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా మైనింగ్ స్కామ్లో, బాక్సైడ్ స్కామ్లో లేదంటే ఇంకొక స్కామ్లో బయటపడే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా కానీ గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఎవరు చేయనన్ని స్కాములు, ఏ పార్టీ చేయనన్ని స్కాములు, ఏ నాయకులు చేయనన్ని స్కాములు అనేవి కేవలం 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అనుచరులు ఆయన కావలసిన సన్నిహిత నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి హయాంలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది. ఒక్కొక్క స్కాము తవ్వుతూ ఉంటుంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి దాని మీద కూడా స్కామే అనేటట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ ఇసుక స్కామ్ అనేది ఈనాడు పేపర్లో చాలా కీలకంగా నెలకు 180 కోట్లకు పైగా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అసలు ఈ స్కామ్ ఎలా బయటకు వచ్చిందనంటే రాజ్ కసిరెడ్డిని లిక్కర్ స్కామ్లో విచారించడం వల్ల ఆయన వల్ల ఈ స్కామ్ అనేది బయటపడ్డది. ఇక్కడ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి కీలకం A1 అని ఏదైతే అనుకుంటున్నారో ఇక్కడ ఇసుక స్కామ్లో కూడా ఆయన A1 ఆయనే కీలకం అనేటట్టు చాలా కీలకంగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇంత దారుణంగా అవినీతి చేస్తారని చెప్పి ఎవ్వరూ కూడా ఊహించలేదు. అందుకే ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యి దేశవ్యాప్తంగా ఎంత మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చారో అంతకంటే దారుణమైన ఓటమిని 2024 ఎన్నికల్లో చూశారు. అంటే రాజకీయం ఎలా చేయకూడదని చెప్పుకోవడానికి
ఇదొక పార్టీ ఉదాహరణ, ఇదొక నాయకుడి ఉదాహరణ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే స్కాముల పార్టీ, స్కాముల నాయకులు, నేర చరిత్ర కలిగిన పార్టీ, అవినీతి కలిగిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ. రాబోయే 20-25 ఏళ్ళు 30 ఏళ్ల వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవినీతి కూడా ఒక్కొక్కటి కూడా బయటపడడం జరుగుతుంది. అంత భారీ స్థాయిలో అవినీతి జరిగింది. ఇప్పుడు కూడా ఈ స్థాయిలో అవినీతి జరిగింది. నెలకి 180 కోట్లు అంటే సుమారుగా 4 సంవత్సరాలు వేసుకున్నా కానీ దగ్గరగా ఎంత లేదన్నా కానీ ఈజీగా ఒక 10,000 కోట్ల వరకు దగ్గరగా అవినీతి చేశారనే ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. మరి పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీలో ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు ఇన్క్లూడ్ అయ్యి ఉన్నారు, అసలు ఈ డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, కర్త కర్మ క్రియ ఎవరు అనేది బయటపడే రోజైతే వస్తుంది. ఏది ఏమైనా సరే లిక్కర్ స్కామ్ అనుకుంటే లిక్కర్ స్కామ్ అని తలదండే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఇసుక స్కామ్ అనేది బయటపడింది.